హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. యాక్చువల్గా చాలామంది ఎన్ఆర్ఐలు మన అబ్రాడ్లో జాబ్ చేస్తున్నారు. కొంతమంది సౌదీలో, దుబాయ్లో, అమెరికాలో, యూకేలో. మన ఇండియా నుంచి బయటకు వెళ్ళి ఎక్కడైనా పనిచేస్తే మనల్ని నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎన్ఆర్ఐ అంటారు. సో ఈ ఎన్ఆర్ఐ ఎక్కువగా చాలామంది కొన్ని చోట్ల ఏంటంటే ఆబ్వియస్గా మీరు వీసాలు తీసుకుని వీసాల తర్వాత మన గ్రీన్ కార్డుల తర్వాత పర్మనెంట్గా సెటిల్ అయిపోయి ఇంక లైఫ్ లాంగ్ అక్కడే ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆబ్వియస్లీ కొన్ని ఏరియాలు ఇప్పుడు దుబాయ్ ఉంది అనుకోండి, లైఫ్ లాంగ్ వీసానే ఉంటుంది, వాళ్ళకి సెటిల్మెంట్ అనేది ఉండదు. పని చేసుకున్న రోజులు పని చేసుకోవాలి, ఇక మనం వద్దు అనుకున్నప్పుడు వెనక్కి రావాలి. సౌదీ కానీ దుబాయ్ కానీ కొన్ని ఏరియాల్లో ఏంటంటే ఇంకా పర్మనెంట్ సిటిజన్షిప్లు అలాంటివి ఏమి ఉండవు. సో అలాగా కొంతమంది ఏంటంటే సంపాదించిన డబ్బులు వెనక్కి పంపించడానికి ఇండియాలో మన అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. సో బేసిక్గా ఈ అకౌంట్స్లో ఎన్ని రకాల అకౌంట్స్ ఉన్నాయి, డిఫరెన్స్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం లోకల్లో డొమెస్టిక్ అకౌంట్, ఇండియాలో ఉన్నప్పుడు వాడేది డొమెస్టిక్ అకౌంట్. సో దానికి మనం అబ్రాడ్ నుంచి డబ్బులు పంపించవచ్చు. బట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో ఉన్నారు, అమెరికా నుంచి ఒక $1,000 మీరు డొమెస్టిక్ అకౌంట్కి పంపించారు అనుకోండి, ₹1,00,000. సో ఆ ₹1,00,000 మీకు ట్యాక్సబుల్ ఇన్కమే అవుతుంది. అలా మీరు సంవత్సరానికి ఒక 15 లక్షలు పంపించారంటే ఆబ్వియస్లీ మీరు ట్యాక్స్ రెస్పాన్సిబుల్ అనమాట. ఇండియా అకౌంట్లో మీ అకౌంట్లో వేసుకున్నా, పక్కోడి అకౌంట్లో వేసినా, ఎక్కడ వేసినా మీరు దానికి కంపల్సరీ ట్యాక్స్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో డొమెస్టిక్ అకౌంట్స్ కాకుండా మనకి వేరే అకౌంట్స్ ఏమున్నాయి, మనకి వేరే 2 రకాల అకౌంట్స్ ఉంటాయి. ఒకటి ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్. సో ఏంటి ఎన్ఆర్ఈ అకౌంట్ ఏంటి, ఎన్ఆర్ఓ అకౌంట్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ఆర్ఈ అకౌంట్ బేసికల్గా ఏంటంటే మీరు అబ్రాడ్ నుంచి ఎనీ కంట్రీ, మీరు అబ్రాడ్ నుంచి ఇండియాకి డబ్బులు పంపించుకొని అందులో మీరు సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇండియాలో స్పెండ్ చేయొచ్చు, లేకపోతే ఎనీ మీరు లోన్లు కట్టచ్చు, ఏమన్నా కట్టచ్చు. అయితే మీరు అమౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్కి పంపిస్తే ఆ అమౌంట్ మీరు ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. ఎన్ఆర్ఈ అకౌంట్ రూల్ ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ. ఇప్పుడు మీరు ఒక ₹1,00,000 ఎన్ఆర్ఈ అకౌంట్కి ఎవ్రీ మంత్ పంపిస్తున్నారు, సంవత్సరానికి 12 లక్షలు అయింది. సో ఆ 12 లక్షలకి మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన అమౌంట్. సో ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ ఫెసిలిటీ ఏంటంటే మీ డబ్బుల్ని ఇంటర్నేషనల్ డబ్బులుగానే ఇండియా కరెన్సీలో ఇండియాలో ఉంచుకుంటుంది. సో ఎనీ టైం మీరు వెనక్కి తెచ్చుకోవాలి అనుకుంటే మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు ఆ డబ్బుల్ని, ఎందుకంటే మీరు ఎన్ఆర్ఈ అకౌంట్లో వేసారు కదా, అంటే మీరు ఇంటర్నేషనల్గా మీ మనీని అందులో ఉంచుకుంటున్నారు. మీరు ఎనీ టైమ్ యూ కెన్ మూవ్ బ్యాక్ టు యూకే ఆర్ యూఎస్ఏ వేర్ ఎవర్ యు ఆర్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. వేరేజ్ మీరు డొమెస్టిక్ అకౌంట్ నుంచి మీరు అబ్రాడ్ డబ్బులు తెచ్చుకోవాలి అంటే దానికి మళ్ళీ రూల్స్ వేరే ఉంటాయి. సో ఈ ఎన్ఆర్ఈ అకౌంట్ ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ అకౌంట్ కాబట్టి మీరు పంపించిన డబ్బులు వెనక్కి తెచ్చుకోవచ్చు, లేకపోతే ఇండియాలో ఖర్చు పెట్టుకోవచ్చు, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోవచ్చు. దానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఆ బ్యాంకుకి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని చూసుకొని దాని ప్రకారం మీకు ఏంటంటే ట్యాక్స్ ఉండదు. సో మీరు ఎంతైనా డబ్బులు దాచిపెట్టుకునే దాంట్లో ట్యాక్స్ ఉండదు. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి, ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే డిసడ్వాంటేజ్ లేదు, అన్ని అడ్వాంటేజెసే. బట్ ఒక చిన్న ఇదేంటంటే ఇండియాలో మీకు ఏదైనా ఇన్కమ్ ఉండి ఆ ఇన్కమ్ మీరు బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలి అనుకుంటున్నారంటే ఈ ఎన్ఆర్ఈ అకౌంట్లో వేసుకోవటానికి కుదరదు. ఎన్ఆర్ఈ అకౌంట్ ఏంటంటే మీరు ఓన్లీ మనీ కమ్స్ ఫ్రమ్ అబ్రాడ్, ఇండియాలో ఎవ్వరూ కూడా ఈ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం కానీ డిపాజిట్ చేయటం కానీ పాసిబుల్ కాదు. ఇంటర్నేషనల్ అకౌంట్ అనమాట ఇది, కానీ ఇన్ ఇండియన్ కరెన్సీ. సో దీంట్లో మీరు ఫారిన్ కరెన్సీలు కూడా డబ్బులు పెట్టుకోవచ్చు. మీరు ఎఫ్సిఎన్ఆర్ అని ఒకటి ఉంటుంది, ఫారిన్ కరెన్సీలో కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకోవచ్చు, లేదా ఇండియన్ కరెన్సీలో ఉంచుకోవచ్చు. బట్ ఏది ఏమైనా కానీ ఇది ఓన్లీ వన్ వే డైరెక్షన్. మీరు డబ్బులు అబ్రాడ్ నుంచి ఇండియాకి పంపించడానికి మాత్రమే వితౌట్ ట్యాక్స్, కానీ ఇండియాలో మాత్రం డిపాజిట్ చేయడానికి లేదు క్లియర్గా. సో నెక్స్ట్ అనదర్ అకౌంట్ ఏంటంటే ఎన్ఆర్ఓ అకౌంట్ ఉంటుంది. ఎన్ఆర్ఓ అకౌంట్ ఏంటంటే బేసిక్గా మీరు అబ్రాడ్ నుంచి డబ్బులు పంపించవచ్చు, అగైన్ సేమ్ ట్యాక్స్ రూల్ దీనికి కూడా. సో మీరు అబ్రాడ్ నుంచి పంపించవచ్చు, సేమ్ ఎన్ఆర్ఈ అకౌంట్ ఎన్ఆర్ఓ అకౌంట్ రెండు ఎగ్జాక్ట్లీ సిమిలర్. ఒక్క డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఇండియాలో వచ్చే అమౌంట్ని ఎన్ఆర్ఓ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఇండియాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాన్ని రెంట్కి ఇచ్చారు, మీకు మంత్లీ ఒక 50,000 రెంట్ వస్తుంది. సో ఆ 50,000ని మీరు డైరెక్ట్గా ఎన్ఆర్ఓ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ ఎనీ అమౌంట్ కమింగ్ ఇన్ టు ఎన్ఆర్ఓ అకౌంట్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్కమ్. అది ఇండియా నుంచి వచ్చే ఏ అమౌంట్ అయినా సరే మీరు ఆ రిలవెంట్ కంట్రీ, మీరు ఏ కంట్రీలో అయితే ఉంటున్నారో లైక్ యూకే కానీ యుఎస్ కానీ ఆ కంట్రీలో
అంటే మీకు ఇది ఇన్కమ్ కిందకి కౌంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు సంవత్సరానికి ఒక 12 మంత్స్ రెంట్ వచ్చేసి 6 lakhs ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో పడిందంటే ఈ 6 lakhsకి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఓ అకౌంట్లో వేసుకోవటానికి మీరు 6 lakhs ఎందుకు ఎలా ఎన్ఆర్ఓ అకౌంట్లో వేసుకుంటున్నారో కూడా మన ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సింపుల్గా ఎంత పడితే అంత వేసేసుకోలేదు. ఎందుకంటే ఎన్ఆర్ఓ అకౌంట్ బేసిక్గా ఇంటర్నేషనల్ అకౌంట్ నేను చెప్పాను కదా, ఇంటర్నేషనల్ అకౌంట్. ఈ మనీ మీరు మీ వెనక్కి తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్ ఇల్లు అమ్మితే ఎంతో కొంత వస్తే ఒక 10 lakhs 20 lakhs దానికి మీరు మళ్ళీ ఆడిటర్ ద్వారా ట్యాక్స్ క్లియర్గా చూసుకొని ఏమేమైతే రూల్స్ ఉన్నాయో ట్యాక్స్కి సంబంధించిన రూల్స్ ఏమున్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. ఫాలో అయిన తర్వాత మీరు అమౌంట్ మాత్రం ఎన్ఆర్ఓ అకౌంట్లో వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఆ ఎన్ఆర్ఓ అకౌంట్ని మీకు కావాలంటే మీరు అబ్రాడ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. బట్ సింపుల్గా వెళ్ళేసి నాకు ఎంత వస్తే అంత డబ్బులు నేను డిపాజిట్ చేసుకుంటా అంటే కుదరదు. దానికి కూడా రూల్స్ క్లియర్గా గమనించుకోండి. ఎన్ఆర్ఈ అకౌంట్కి మళ్ళొక్కసారి నేను రీక్యాప్ చేస్తాను. ఎన్ఆర్ఈ అకౌంట్కి మీరు అబ్రాడ్ నుంచి డబ్బులు పంపించవచ్చు ట్యాక్స్ ఫ్రీ, కానీ ఇండియాలో డిపాజిట్ చేయలేరు. ఓకే, అండ్ యూ కెన్ బ్రింగ్ దట్ మనీ బ్యాక్ టు అబ్రాడ్ ఎనీ టైమ్. సో ఎన్ఆర్ఓ అకౌంట్ వచ్చేసి మీరు అబ్రాడ్ నుంచి డబ్బులు పంపించవచ్చు, ప్లస్ ఇండియా నుంచి కూడా డబ్బులు దాంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు, ప్రొవైడింగ్ దట్ మనీ హ్యాస్ టు బి లీగల్. మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీరు క్లియర్గా అకౌంట్స్ చూపించిన తర్వాత ఆ మనీ ఒకవేళ మీరు ట్యాక్స్ కట్టాలంటే అక్కడ కట్టేసి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవటమో ఏది చేసుకున్నా కానీ ఎన్ఆర్ఓ అకౌంట్లో మీకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరుండే కంట్రీలో కూడా ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు కంట్రీ టు కంట్రీ యూకే కానీ యూఎస్ కానీ ఇంకోటి కానీ వీళ్ళు ఏంటంటే ఎంత డబ్బులు పంపిస్తున్నారు ఎంత డబ్బులు తెస్తున్నారు అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి ఏంటంటే సడన్గా మీకు నీ అకౌంట్లో నీకు 50 లక్షలు ఇండియా నుంచి ఎవరో ఎన్ఆర్ఓ అకౌంట్లో వేస్తారు కదా, నువ్వు దానికి ట్యాక్స్ కట్టాలంటే ఇక్కడ. కాబట్టి అవన్నీ మీరు క్లియర్గా చూసుకోండి. ఎందుకంటే నేను డీటెయిల్గా నేను క్లారిటీగా చెప్పలేను, అది అకౌంటెంట్ సబ్జెక్ట్ కాబట్టి నాకు తెలియదు. నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఎన్ఆర్ఓ అకౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్. బట్ మీరు ఎంతైతే డబ్బులు ఎన్ఆర్ఓ అకౌంట్లో వేస్తున్నారో యు ఆర్ రెస్పాన్సిబుల్ టు పే ట్యాక్స్ ఫర్ దట్ అండ్ యూ కెన్ బ్రింగ్ దట్ మనీ బ్యాక్ టు అబ్రాడ్ ఎనీ టైమ్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. మీకు కనుక అంటే ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. చాలా మందికి డిఫరెన్స్ తెలియదు అండి, ఎన్ఆర్ఈ అకౌంట్కి ఎన్ఆర్ఓ అకౌంట్కి చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. సో అందుకే నేను క్లియర్గా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఐ విల్ గివ్ యూ వెరీ క్లారిటీ ఆన్ దట్. కావాలంటే నేను ఇంకేదో ఒక వీడియో కూడా చేస్తాను మీకు అంటే క్లియర్గా అర్థం కాకపోతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ ఇది కనుక మీ వీడియో నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వేరే ఎవరికైనా ఇలాంటి బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎన్ఆర్ఓ అకౌంట్ డిఫరెన్స్ అవి ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించండి. థ్యాంక్ యూ.